కార్యక్రమాలు ముందుకు సాగుతాం. అలాగే మీ అందరికీ కూడా సహకారం అందిస్తూ మాతో పాటు మీరు కూడా గొంతు కలిపి ఈ హనుమాన్ చాలీసా పారాయణ అనాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కమదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. గజాననం భూతగణాధిసేవితం కపితం జగత్ఫలసార సౌకర్యాసకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం నమామి విఘ్నేశ్వర పాద ఈశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః.
స్వాములందరూ కూడా రెండు చేతుల పైకి ఎత్తు రెండు కమలు కొట్టుకున్న అలా చేస్తుంటేనే ఆ భజనలో మనం పాల్గొంటాం.
భారత్ మాతాకి వందే వందే. ఈవేళ నల్లగిరి అంటే నీలగిరి అంటే నల్గొండకి నీలగిరి నుండి నల్గొండ అనే వచ్చిన విషయం నాకు ఇప్పుడే తెలిసింది, ఇక్కడే తెలిసింది. ఎందుకంటే నల్గొండ అని అనుకుంటున్నాం, దీనికి పూర్వపరాలు ఏమైనా ఉంటాయేమో అనుకున్నాము. మన స్వామివారు తెలియజేశారు నీలగిరి అంటే బ్లూ హిల్స్, నల్లగొండ అంటే మనకి పరమాత్మ కూడా అనంతంకి మనం నీలం రంగుతో చెప్తాం. దాని శ్రీకృష్ణుడు ఏమంటాము? నల్ల రంగు అంటారు. అంటే నలుపు నీలము రెండు ఒకటే, అనంతం తెలియజేయడానికి. కాబట్టి ఈరోజు నల్గొండ స్వాములు కూడా వచ్చి ఉన్నారు మీ అందరికీ ఆశీర్వదించడానికి. ఎందుకంటే మనందరిలో కూడా అనంతమైన శక్తి ఉన్నది. మనకి రామసేతు కట్టేటప్పుడు హనుమంతుడు సముద్రం లంఘించే ముందు తన శక్తిని మరిచిపోయాడు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు తమ శక్తిని, తన చరిత్రని, తన సంప్రదాయాన్ని, తన సంస్కృతిని మర్చిపోయాం. కాబట్టి మనందరం కూడా కొత్తగా ఏమీ నేర్చుకోవాల్సినవి లేవు, కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. కేవలము జ్ఞాపకం చేయడమే. అది ఏ స్వామి అయినా, ఏ మహాత్మ అయినా, ఏ నాయకులైనా, ఎవరైనా సరే మన శక్తిని జ్ఞాపకం చేయడమే. అదేవిధంగా హనుమంతుడి శక్తిని జాంబవంతుడు గుర్తు చేస్తే సముద్రం లంఘించారు. అలాంటి సముద్రమే కాదు, మరి 7 సముద్రాలను లంఘించే శక్తి హనుమంతుడిలో ఉంది. ఆ హనుమంతుడు అంటే ఎక్కడో మన నుంచి దూరంగా లేరు, మనలోనే. బుద్ధిర్బలం జసో ధైర్యం నిర్భయత్వం అరోగత. మనలో ఉన్నటువంటి ఆ బుద్ధిలో హనుమంతుడి శక్తి ఉంది, మీ యొక్క ఇంద్రియములో హనుమంతుడి శక్తి ఉంది. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతావరిష్టం. అంటే మన ఇంద్రియ శక్తి హనుమంతుడి శక్తి, మన మనస్సు బుద్ధి శక్తి హనుమంతుడి శక్తి, మన వాక్ శక్తి హనుమంతుడి శక్తి. కాబట్టి ఈ రహస్యాన్ని తెలుసుకున్న ప్రతి స్త్రీ, బాలికలు ప్రతి ఒక్కరు కూడా హనుమంతుడి మీలో నుండి ప్రకటన కావాలి. ఏమవుతుంది హనుమంతుడి ప్రకటన అయితే? ఎంతో బాహుబలి అయినటువంటి దశానన అంటే రావణాసురుడి యొక్క రాజ్యము, ఆయన అహంకారము, ఆయన బలము, కామ క్రోధాలతో ఉన్నటువంటి రావణ రాజ్యానికి ఒక్క హనుమంతుడు గజగజ ఆడించాడు. అదే హనుమంతుడు ఈ రోజు విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ అయినటువంటి ప్రతి ఒక్కరిలో కూడా రోమలో కూడా ఆ రామనామ స్మరణతో మ్రోగుతున్నటువంటి హనుమంతుని శక్తి నిండి ఉన్నది. కానీ ఆ శక్తిని మనము ఒక్కసారి వ్యక్తపరచాలి. అది అవ్యక్తంగా ఉన్నది. ఆ అవ్యక్తంగా చేయడానికి ఈ రోజు మనకి 2 గురువులు ఉన్నారు, జగద్గురువులు. ఎవరు? వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మ ఒక జగద్గురు. అదేవిధంగా శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి. అంటే హనుమంతుడు కూడా మనకు గురువు. ఎందుకంటే ఈ 2 గురువులు ఇచ్చినటువంటి ఒక గొప్ప తత్వము, సమయస్ఫూర్తి, శక్తి అన్ని కూడా శ్రీకృష్ణుల్లోనూ హనుమంతుల్లోనూ మనకు కనిపిస్తాయి. అందుకే మనం ఎప్పుడు కూడా ఆ శ్రీరాముడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు చూసేటప్పుడు మనకు ఒకటి తెలుస్తుంది. ధర్మానికి ప్రతిరూపము శ్రీరామచంద్రుడు. రామో విగ్రహవాన్ ధర్మ అంటే తను ఎప్పుడు కూడా ధర్మాన్ని అనుష్ఠానం చేసుకొని జీవించి చూపెట్టారు. అదే కృష్ణ పరమాత్మ మనం ఏ విధంగా జీవించాలి, మనలో మానవత్వం నుండి దైవత్వం ఏ విధంగా చేరుకోవాలని మనకు మార్గదర్శి మన చేతిలో పెట్టారు. అదే భగవద్గీత. మీ అందరికీ ఒక విషయం గుర్తు చేస్తున్నా, ఎక్కడైనా ఎప్పుడైనా ఒక గ్రంథానికి జయంతి ఉంటుందా? మీరు చెప్పండి. ఎక్కడైనా ఒక గ్రంథానికి జయంతి ఉంటుందా? ఉండదు. కానీ డిసెంబర్ 1 వస్తుంది. ఏంటి ప్రత్యేకత? భగవద్గీత
జయంతి. అదేవిధంగా ఈరోజు హనుమాన్ చాలీస 1,00,000 గల పారాయణ అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో ప్రతి మూలకి కణకి కంకర ఎందు ఆ శక్తిని ఒక్కసారి ఇన్స్పిరేషన్తో, ఆ యొక్క స్ఫూర్తితో, ఒక్కసారి విరాజులతో, ఒక్కసారి ఈ ప్రపంచవ్యాప్తంగా ఆ దివ్య శక్తిని ఒక్కసారి పంపించడమే 1,00,000 గల హనుమాన్ చాలీస పారాయణం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మన లోపలైనా బయటైనా 2 శక్తులు ఎప్పుడు యుద్ధం జరుగుతాయి. ఒకటి పాజిటివ్ ఎనర్జీ, 2 నెగిటివ్. అంటే ఈ అరాచక శక్తులు, ఈ దుర్మార్గం, అధర్మం, అన్యాయ శక్తులు ఏవైతే ఉన్నాయో, ఈ కుతంత్రాలు, కపటము ఏవైతే ఈ శక్తులు ఉన్నాయో, ఆ శక్తిని పోగొట్టే శక్తి ఒక్క హనుమంతుడి నుంచి వస్తుంది. ఆ శక్తి అది ప్రతి అణువణువు హనుమంతుడు ఉన్నాడు. కానీ దానికి ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో ఆటోమేటిక్ గా ఆ యొక్క హనుమాన్ దండకం, మీకు తెలుసు, ఆంజనేయ దండకం, శాకిని డాకిని అన్ని కూడా ఒక గోడకి ఎలాగైతే ఒక రాయి ఉండదు. రాయికి ఏం చేశారు? మట్టి ముద్దతో ఒక బండరాయి కొడితే ఏమవుతుంది? చూర్ణం అయిపోతుంది. ఆ విధంగా హనుమంతుడి శక్తి ముందు ప్రపంచంలో ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనిచేయవు. ఈ మధ్య మీరు చూస్తున్నారు ఎన్ని రకాల జిహాదులు వారి పేర్లు మార్చుకుంటున్నాయి, ఓసరవల్లిలాగా రంగులు మారుస్తున్నాయి. మనం గమనించాలి, మన హిందూ శక్తి ఐక్యం కావాలి, ఏక త్రాటిపై రావాలి. భిన్న అభిప్రాయాలు ఉంటాయి, భిన్నమైన ఆచార వ్యవహారాలు ఉండొచ్చు, కానీ మన హిందూ సనాతన ధర్మం ఎప్పుడూ ఒక్కటే. భిన్నత్వంలో ఏకత్వం అంటారు అదే. అందువలన అయం నిజోపరోవేతి గణనాలగు చేతస ఉదార చరితానాంతో వసుదైవ కుటుంబకం. మంది వసుదైవ కుటుంబకం. అందువలన మనందరం ఏం చేయాలి? ఈ రోజు నుండి మీరెవరు? యోగులు, ఋషులు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరాముడు అలాంటి వారు నడయాడినటువంటి వాళ్ళు మన పూర్వీకులు. అక్కడి నుండి వచ్చాం. మన చరిత్ర మారిపోయింది, మన ఆచారాలు మారిపోయాయి, మన భాష యాస అన్నింటిలో కూడాను అనేక రకాలైనటువంటి విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేసి ఆ యొక్క విదేశాల నుంచి వచ్చిన వారు మన యొక్క ధర్మాన్ని, సంస్కృతిని చాలా చిన్నాభిన్నం చేశారు. ఎప్పటికైనా సరే మనము కళ్ళు తెరవాలి, ఐక్యతతో రావాలి, ముందుకు రావాలి. కాబట్టి మీరు ఒకటి గమనించండి, ఇప్పటి నుండే మన పిల్లలకి ఈ సంస్కారం వంట పట్టాలి. ప్రతి ఒక్కరు కూడా భయపడకుండా బొట్టు పెట్టుకునే సంస్కారం మీరు అలవాటు చేయాలి. బొట్టు పెట్టుకో, బొట్టు పెట్టుకో, గీత పట్టుకో, బొట్టు పెట్టుకో, గీత పట్టుకో, గీత చదువుకో, రాత మార్చుకో. అంటే ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవాడికి హనుమాన్ చాలీస, భగవద్గీత 2 అస్త్రాలు ఉన్నాయి. ఆ 2 అస్త్రాలు ఏమిస్తున్నాయి? మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని ఒక్కసారి పైకి తీస్తుంది. అదేవిధంగా ఎవరింట్లో అయితే హనుమాన్ చాలీస, భగవద్గీత చదువుతారో ఆ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు, మీకు ఎటువంటి భయం ఉండదు, మీకు ఎటువంటి బలహీనత ఉండదు. ఇంక ఎవరి దగ్గర కూడా మీరు తల వంచాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సాక్షాత్తు హనుమంతుడు, శ్రీకృష్ణుడు మీ ఎందుంటారు. వారు జగద్గురువులు. ప్రపంచానికి దశ దిశ నిర్దేశించే ఒకే ఒక జ్ఞానము, ఆ శక్తి ఒక సనాతన ధర్మానికి ఉన్నది, అది భగవద్గీత. ఆ భగవద్గీత మన ఔపాసన బట్టి మన నరాల్లో జీర్ణించుకోవాలంటే హనుమాన్ చాలీస లాంటిదే మీకు ఆ శక్తిని ఇస్తుంది. అందువల్ల ఈ రోజు ఇంతమంది ఈ 1,00,000 గల హనుమాన్ చాలీస వచ్చిన శక్తి అనంతమైన శక్తి. ఇదే కార్యక్రమం ఈ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా యావత్ భారతం అంతా కూడా జరగాలి. కాబట్టి నేను ఒక 2 విషయాలు చెప్పి ఇక ముగిస్తున్నాను. ఏంటి? బొట్టు పెట్టుకో, గీత పట్టుకో, బొట్టు పెట్టుకో, గీత పట్టుకో, గీత చదువుకో, రాత మార్చుకో, గీత చదువుకో, రాత మార్చుకో. అందరూ ఒక్కసారి చెప్పండి. బొట్టు పెట్టుకో, గీత పట్టుకో, బొట్టు పెట్టుకో, గీత పట్టుకో. చదవండి. గీత చదువుకో, రాత మార్చుకో, గీత చదువుకో, రాత మార్చుకో. బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు. శివ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు. గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు. ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు. కృష్ణం వందే జగద్గురుం
వందే కృష్ణం జగద్గురుం తం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం. రావాలే రావాలే రామరాజ్యమే రావాలి, రావాలే రావాలి రామరాజ్యమే రావాలి. కావాలే కావాలే గీతా జ్ఞానం కావాలి, కావాలే గీతా జ్ఞానం కావాలి. సత్యం శివం సుందరం హిందువులంతా బంధువులం, శివం సుందరం హిందువులంతా బంధువులం. సత్యం శివం సుందరం హిందువులంతా బంధువులం. కంచన వరణ విరాజ సువేశ శ్రవణ కుండల కుంచిత కేశ హనుమాన్ చాలీస్ అనేది ఒక వజ్రాయుధం లాంటిది. ఆ హనుమంతుడి పేరు వింటేనే భయపడే రాక్షసులాగా ఈ యొక్క నెగిటివ్ ఫోర్స్ అంతా పారదోలాలంటే హనుమాన్ చాలీస్ అనేది ఒక బ్రహ్మాస్త్రము, ఒక నారాయణాస్త్రము, ఒక మోసపదాస్త్రం అని భావిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీస్ శాఖ, ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులు, అదే విధంగా భక్తులు అందరికి కూడా, సాధకులకి కూడా మరొకసారి శుభం కలగాలి. ఆ మంగళమూర్తి, ఆ యొక్క శక్తి స్వరూపమైనటువంటి హనుమంతుడి ఆశీర్వాదం, అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. నా పేరు రవికుమార్. విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపి విశ్వ హిందూ పరిషత్ క్షేత్రము, ఆ క్షేత్ర కార్యదర్శిని. ఈరోజు ఇక్కడ హనుమాన్ చాలీసా లక్షగల పారాయణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉన్నది. ఇవాళ హిందూ సమాజానికి ధార్మిక జాగరణ ఎంత అవసరమో భగవత్ శక్తి ఆవాహన కూడా అంతే అవసరము. కాబట్టి ఈవేళ భవిష్య బ్రహ్మ ఆంజనేయ స్వామి కాబట్టి అటువంటి అవతారమూర్తి యొక్క అనుగ్రహంతో ఇవాళ అందరూ కూడా ఏక సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్వార్థపరమైన చింతన లేకుండా ఈ దేశం అభివృద్ధిలోకి రావాలని, ఈ దేశంలో ఉగ్రవాదం నశించాలని, ఈ దేశంలో మత మార్పిడులు అరికట్టబడాలని, ఈ దేశం వ్యసన ముక్తం కావాలి. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో, దీని నుంచి ఈ దేశ యువత కాపాడబడాలని, ఈ దేశంలో గోవుల యొక్క హత్యలు అరికట్టబడాలని, ఈ దేశం ప్రపంచంలో సర్వాంగీణ ఉన్నతిని సాధించాలని ఇటువంటి దేశభక్తితో, దైవభక్తితో ఈ చాలీసా పారాయణ జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా నిష్ఠతో, భక్తితో స్వామి అనుగ్రహాన్ని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో భారతదేశం జగద్గురువు కాబోతోంది. ఈ సందర్భంలో దేశం యొక్క ఉన్నతిని నిలపడం కోసం, నిలువరించడం కోసం, వాడవాడల ఉగ్రవాదాన్ని పెంచడం కోసం చేస్తున్న దుష్ట ప్రయత్నాలని, దుష్ట పన్నాగాలని అరికట్టాలని, ఈ రకమైన రాక్షస ప్రవృత్తిని అరికట్టాలని హనుమంతుని కోరుతూ జరుగుతున్న ఈ చాలీసా పారాయణ విజయవంతం కావడం ఆనందాన్ని కలిగిస్తోంది. ఇందులో పాల్గొన్న భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ తరఫున. లక్షగళార్చన గొప్ప శక్తి కేంద్రం నిర్మాణం అవుతోంది. వాళ్ళ ఊళ్ళో జరగాలి. ఈ
రామభక్తిని రాష్ట్రభక్తిగా దేశభక్తిగా మరిచే ప్రయత్నమే విశ్వ హిందూ పరిషత్ చేస్తోంది. ఆ పనిలో భాగంగానే ఇక్కడికి వచ్చాను. నా పేరు నరసింహమూర్తి, విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. జై శ్రీరామ్. ఈరోజు హిందూ సమాజము నిద్రావస్థలో ఉంది. అది గమనించిన నల్గొండ వాస్తవ్యులు ఈ లక్షగణ హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రస్తుత సమాజంలో హిందువుల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో తెలియజేసే ప్రయత్నం చేశారు. అందుకోసము 13 పాయింట్లతో పాటు మన హిందువుల మీద ఏ విధంగా దాడులు చేస్తున్నారనేది మీ అందరికీ హిందువులందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. మన పక్కనే ఉంటూ మనం తినే ఆహారంలో విషం కలిపి హిందువుల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా హిందువులందరికీ తెలియజేసి వాళ్ళని జాగృతం చేయాల్సిన పరిస్థితి ఉందని అవకాశాన్ని ప్రయత్నిస్తున్నారు. జై శ్రీరామ్. నల్లగొండ పట్టణ ప్రజలకు, హిందూ బంధువులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ యొక్క కార్యక్రమము గోహత్య నివారణ కోసం, మత మార్పిడి అంతం కోసం, మన యొక్క హిందూ సంఘటనల కోసం చేస్తున్న కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువుకు, నల్లగొండ పట్టణ ప్రజలకు, నల్లగొండ జిల్లా ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన వాలంటీర్స్ కు, పోలీసు వారికి మరియు మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. మన హిందూ సంఘటనలకు ఇలాంటి కార్యక్రమాల యొక్క స్ఫూర్తి చాలా అవసరము. తర్వాత మనమందరం కూడా ఈ హనుమాన్ చాలీసాతో పాటు అందరం స్ఫూర్తి పొంది తర్వాత మనం ముందు శక్తివంతులం కావాలని మనం ఆశిస్తున్నాం.